ప్రకటన గ్రంథం చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుదాం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో, ఏ గడియనో నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. రైట్. సో 3వ అధ్యాయం దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క దూత తెలియపరుస్తుంది. మరి సంఘానికి దేవుని దూత తెలియపరిచిన కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. 1వ వచనాన్ని చూస్తే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులను ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగారుడవై చావునయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవిలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగారుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదనో, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఆయన రాకడ మనమందరం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, మరలా ఆయన భూమి మీదికి తిరిగి వచ్చే కాలము మరి సంపూర్ణమై ఉన్నది కనుక దేవుని యొక్క రాకడలో మనం జీవిస్తున్నాం. ఆయన త్వరగా వచ్చుచున్నాడనే మాటను మనం వింటున్నాం. కాబట్టి ఈ సంఘానికి తెలియపరిచే కొన్ని విషయాలను మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అవేవనగా, దేవుని క్రియలు మన అందరి జీవితాల్లో మనం చేస్తున్నాం. ఆ క్రియల విషయంలో వాక్యం సెలవిస్తుంది, నీ క్రియలు నేను ఎరుగుదును. మనం ఎలాంటి క్రియలు చేస్తున్నామో, మంచి చెడు, దేవుని క్రియలు, లోకపు క్రియలు, అవి ఏవైనా సరే ప్రతి ఒక్క క్రియలు కూడా మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా దేవునికి తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే ఆ సంఘానికి మరి దేవుని ఒక దూత ఏం సెలవిస్తున్నాడు అనంటే, జీవిస్తున్నాం అంటే పేరుకు మాత్రమే జీవిస్తున్నాం. ప్రతి ఆదివారం మనం చర్చికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. అవి మాత్రమే కాదు, కానీ మన క్రియలు దేవుని రాజ్యం కట్టేలాగా, మన క్రియలు పక్కవారికి సహాయం చేసేవారిగా, మన క్రియలు అనేక ప్రజలను దేవుని మార్గంలో నడిపించేవారిగా మనం ఉండేటట్టుగా చూసుకోవాలి. అక్కడ 2వ వచనంలో అదే అంటున్నాడు కదా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే వాళ్ళ క్రియలు సంపూర్ణంగా ఎప్పుడవుతాయంట? పక్కవారిని ఎప్పుడైతే బలపరుస్తామో. అంటే చావనై ఉన్న కొంతమంది ప్రజలు రక్షణ లేక, రక్షణలో ఉన్నప్పటికీ వాళ్ళు ఒక హిప్నోటిజం అనే ఆ భ్రమలో బ్రతుకుతూ, రక్షణ ఉన్నప్పటికీ వాళ్ళు చనిపోయిన తర్వాత రాజ్యంలో చేరలేకుండా ఉన్న ప్రజలను ఎప్పుడైతే బలపరుస్తామో మన సంపూర్ణత అనేది అక్కడ స్థిరపరచబడింది. సో మనం సంపూర్ణులు కావాలి అనంటే, క్రీస్తులో సంపూర్ణులు కావాలంటే మనం రక్షణ మాత్రమే పొందుకోవటం కాదు, కానీ రక్షణ లేని వారిని, రక్షణలో ఉన్నప్పటికీ దేవుని రాజ్యం రాలేని వారిని మనము వాళ్ళని ఎప్పుడైతే బలపరుస్తామో మన సంపూర్ణత అనేది అక్కడ స్థిరపరచబడింది. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనకు సంపూర్ణత రావటానికి మన విషయంలో మనమే చూడకుండా మన సంపూర్ణత ఎక్కడ దాచబడి ఉంది, ఇంకా మనం సంపూర్ణులము కావాలి అంటే మనం ఏం చేయడం వల్ల మనం సంపూర్ణలం అవుతామంటే, మన విషయంలో మనం చూసుకోవడం వల్ల మాత్రము కాదు, కానీ ప్రజల విషయంలో, లేకపోతే చావనై ఉన్న ప్రజలు, చావనై ఉన్న అంటే అర్థం శారీరకంగా కాదు,
ఆత్మీయంగా చావనై ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడైతే మనం బలపరుస్తామో మన సంపూర్ణత అక్కడ స్థిరపరచబడేది. ఎప్పుడైతే మనం సంపూర్ణముగా ఆ విషయంలో స్థిరపరచబడతామో దేవుడు మనలను తీర్పు తీర్చకుండా ఆయన మనకి దొంగవలే కాకుండా మరి దినంలో అనగా యేసుక్రీస్తు నామంలో రాత్రి సమయంలో కాకుండా దిన సమయంలో ఆయన వచ్చి మనల్ని సంఘముగా ఆయన రాసరాకల్లో తీసుకొని పోతాడు. సో ఆయన రాసరాకల్లో మనకి దొంగవలే కాకుండా మనకి ఎలా రావాలైనా మనం తెలుసుకొని, అంటే ఈరోజు వస్తున్నాడు యేసుప్రభు, లేకపోతే మనం ఎప్పుడైతే సిద్ధపరచబడ్డామో మనము వెలుగు వలె ఆయనని ఎదుర్కొంటాం. సిద్ధపరచబడకపోతే మనం ఆయన వచ్చే రాకడ ఎలా కనిపిస్తుందంటే దొంగ వలె మనకు కనిపిస్తా. సో ఆ వాక్యాన్ని చూద్దాం. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చదవండి వర్స్ 1. సహోదరులారా, ఆ కాలమున గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారింత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అంటే దొంగ వలె ఆ దినము మీ మీదికి రావటానికి మీరు చీకటిలో ఉన్నవారు కాదు. నెక్స్ట్, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఒకవేళ చీకటి వారం అయితే దొంగ వలె యేసుప్రభు వస్తాడు అనే దాన్ని మనకు అర్థమిస్తుంది. వెలుగు వారం అయితే ఎప్పుడు యేసుప్రభు వస్తాడో మనకు అర్థమవుతాడు. అంటే ఉదాహరణకి దొంగ ఎప్పుడు వస్తాడో ఏ వ్యక్తికి తెలియదు, రైట్? దొంగ దోచుకోవడానికి కావచ్చు, ఇంకా ఏ విషయాలను కావచ్చు, ఎప్పుడు వస్తాడో మనకి తెలియాలి అని అంటే మనము మేల్కొని ఉండాలి. సో మనం చీకటి వారమై ఉండి మనం పడుకొనినప్పుడు దొంగ ఖచ్చితంగా వస్తాడు. లేదు, యేసుప్రభు దొంగ వలె నా దగ్గరికి రావద్దు అని అంటే, దొంగ వలె యేసుప్రభు రాకడలో ఆయన రావద్దు అని అంటే మనము చీకటి వారము కాకుండా పగటి వారము లేకపోతే వెలుగు వారమై మనం ఉండాలి. వెలుగు వారమై అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రశస్తమైన వాక్యం, దేవుని ప్రశస్తమైన జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటామో దేవుని వెలుగు మనలో ఎక్కువ పనిచేస్తా. వెలుగు అంటే ఏంటిది? కనిపించేది. చీకటిలో మనకి ఏది కనిపించదు, వెలుగులోనే సమస్తం కనిపిస్తాయి. వెలుగంటే నీ మనస్సు ఒక విషయంలో అవగాహన కల్పించబడటం, నీ యొక్క ఆలోచన ఒక విషయంలో జ్ఞానాన్ని కలిగి ఉండటం. సో జ్ఞానోదయం అవ్వటం, దాన్నే ఏమంటామంటే వెలుగులో ఒక దానిని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో ప్రతిదీ కనిపిస్తా. అదే చీకట్లో నడుస్తున్నాం అనుకోండి, చీకట్లో ఏమున్నాయో, ఏమేమి మనం తాగుతున్నామో, ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నాయో ఏమీ అర్థం కాదు. సో అలాగని ఆ చీకట్లో ఏమీ లేవని కాదు, కానీ మనకు కనిపించట్లేనందున ఏమీ లేదేమని మనం అర్థం చేసుకుంటాం. అలాగనే నీ జీవితంలో దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు స్వస్థతనిచ్చాడు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. కానీ చీకట్లో ఉండడం వల్ల అవి మనకి కనిపించట్లేదు. అవి మనకు కనిపించాలంటే మనం దేంట్లో రావాలి? ఏంట్లో రావాలి? వెలుగు. ఆ వెలుగు ఎలా నీకు ఇవ్వబడుతుంది? జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దేవుని నుంచి కలుగజేయబడుతున్న వివేకం, వాక్యం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో మెల్లిమెల్లిగా వెలుగు అనేది నీలో నింపబడుతుంది. ఎప్పుడైతే నీలో వెలుగు వస్తుందో దేవుడు నీలో పెట్టిన ప్రతి ఆశీర్వాదం చూడటానికి అన్నీ కూడా నీకు కనిపిస్తాయి. సో అందుకే వాక్యం సెలవిస్తున్నాడు కదా, ఒకవేళ దేవుని వాక్యం విని మారు మనస్సు పొందకపోతే, దేవుని వాక్యము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందకపోతే మీరు చీకట్లో ఉన్నవారే. సో చీకట్లో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభు దొంగ వలె వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎక్కడ వస్తాడో తెలియదు. కనుక మనము పగటి వారమై ఉండేటట్టుగా, వెలుగు వారమై ఉండేటట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవాలని అక్కడ దేవుని యొక్క ఆత్మ మనకి వివరణ ఇస్తున్నారు. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగారకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు.
అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏం పొందుకోమంటున్నాడండి? మారు మనసు. హల్లెలూయా. అంటే మనస్సు ఏమవుతూ ఉండాలి? ప్రతి దినం మార్చబడుతూ ఉండాలా? దేవునికి దగ్గరయ్యే విధంగా మన మనస్సు ఎప్పుడైతే మార్చబడుతూ ఉంటుందో అప్పుడు ఆయన మనకి దొంగవలే రాకుండా మనము వెలుగులో ఉన్నవారమై ఉండున్నట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. నెక్స్ట్ వచనం చూద్దాం, వర్స్ 4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. అయితే ఆ సంఘంలో ఇంకెవరు ఉన్నారంట? కొందరు అపవిత్రంగా లేరు, కొందరు ఎలా ఉన్నారంట? పవిత్రంగా ఉన్నారంట. అంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్టిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు హరులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. సో వీళ్ళంతా సంఘంలో అందరూ పరిశుద్ధులు, అందరూ పవిత్రులు కాదు. కొంతమంది అపవిత్రులు ఉంటారు, కొంతమంది పవిత్రులు ఉంటారు. అక్కడ కూడా సంఘంలో ఏమని అంటున్నాడు? కొందరు అని అంటున్నాడు, అందరూ అనట్లే. కొందరు ఆ సంఘంలో నీ యొద్ద ఎలా ఉన్నారంట? పవిత్రంగా బ్రతుకుతున్నారు, పవిత్రంగా జీవిస్తున్నారు. పవిత్రత అంటే ఏంటి? ఈరోజు ఆ విషయంలో మీకు కొంచెం అవగాహన కల్పిస్తాను. ఎంతమందికి ఆ జ్ఞానం కావాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రత కోరేవారు దేవుడు వాళ్ళని అభిషేకిస్తాడు. దేవుడు అభిషేకించినప్పుడు వాళ్ళు లోకానికి వేరై ఉంటారు. వాళ్ళే పవిత్రులు, వాళ్ళే పరిశుద్ధులు. సో పవిత్రత ఎలా వస్తుంది మనిషికి? పవిత్రత దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా నియమించబడతారు, ఎలా నడిపించబడతారు? ఆ పవిత్రత యేసుక్రీస్తు నామంలో మన ఆత్మకి కావాలి, మన శరీరానికి కావాలి, మన మనస్సుకు కావాలి. సో మన మనస్సుకు, శరీరానికి, మన ఆత్మకి ఏం కావాలా? దేవుడు ఇచ్చే పవిత్రత కావాలి. కానీ మనుషులు అపవిత్రతలోనికి వెళ్తున్నారు. ఆ అపవిత్రత ఏంటి? అపవిత్రతమైన కొన్ని కార్యాలు ఎలా మన జీవితంలో పనిచేస్తాయి? రైట్, కొన్ని విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే లోక సంబంధమైన ప్రభావము. హల్లెలూయా. ఒకటి వచ్చేసి ఏంటి? లోక ప్రభావం. ఈ లోక ప్రభావంలో ఏమేమి మనల్ని అపవిత్రపరుస్తాయి? ఉదాహరణకి యూదా గ్రంథములో ఒక వచనం ఉంటుంది, అధ్యాయం 1 ఉంటుంది. ఆ వచనం ఏంటంటే చెడు కలలు కని వాళ్ళు అపవిత్రపరుచుకున్నారు అని ఉంటుంది. ఒకసారి అవ్వాలి సార్, యూదా ప్రకటన ముందు ఉంటుంది, అది యూదా గ్రంథం. అదే వచనం అంటే 8వ వచనం చదవ. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అటువలనే వీరును ఏం చేస్తున్నారంట? దేవుడు వాళ్ళ కళలు ఇస్తున్నాడా? వీళ్ళే ఏం చేస్తున్నారంట? కళలు కనుచు శరీరాన్ని ఏం చేస్తున్నారంట? అపవిత్రపరచుకుంటున్నారు. శరీరంతో పాపము చేశారు కనుక అపవిత్రపరచబడుతున్నారు అనట్లేదు. కళలు కనుచు ఏమవుతున్నారంట? వాళ్ళు అపవిత్రపరచబడుతున్నారు. కళలు కనడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆ చెడు ఊహలు కలడానికి కారణం ఏంటి? చెడు ఆ కళలు రావడానికి, చెడు ఊహలు మనకు రావడానికి, చెడు ఆలోచనలు మనకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లోక ప్రభావం. ఈ లోక ప్రభావంలో చాలామంది నివసిస్తున్నారు, జీవిస్తున్నారు కనుక వాళ్ళకి అపవిత్రత ఖచ్చితంగా తాకుతారు, అపవిత్రపరచబడతారు. అది ఏ విధంగానో కొన్ని విషయాలను మీకు బయలుపరచాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ విషయం? రైట్. సో సాతాను కలగచేసే అపవిత్రత లోకం నుంచి మనకి సమృద్ధిగా ఉంటుంది. అది 1. చిన్నపిల్లలు స్టార్టింగ్ స్టేజ్లో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు బాగా అబ్జర్వ్ పవర్ ఉంటుంది, క్రాఫ్టింగ్ పవర్ అంట. అంటే చూసి నేర్చుకోవడం. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎలా నేర్చుకోవాలని ఆశపడతారు వాళ్ళు? చూసి. తల్లిదండ్రులే అనలేం కానీ లోకం కావచ్చు, మనం దేన్ని ఆలోచిస్తే దాన్ని వాళ్ళు చూసి ఆ విధంగానే వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. తర్వాత వాళ్ళకి ఆ విధమైన మనసే మెల్లిమెల్లిగా వృద్ధిపరచబడతారు. సో అదేవిధంగా పెద్దవాళ్ళమైన మనము కూడా వాళ్ళకి ఎంత ప్రభావితం ఎక్కువ అవుతుంటుందో మనకేంటంటే ఇది మంచి చెడు అనే వివేచన అనేది మనకుంటాం. సో మనము అలానే నేర్చుకుంటాం. కాకపోతే అక్కడ ప్రాసెస్లో ఏముంటుంది? మంచి చెడు.
చిన్నపిల్లలకు అవుతానేమో మంచి చెడు అనేది తెలియక వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలని ఆశపడతారో అదే నేర్చుకుంటారు, అది చెడైనా మంచి అయినా. కానీ పెద్దవారమైన మనము మంచేదో చెడేంటో తెలిసినప్పటికీ ఇది చెడని తెలిసినా కూడా అది మనం చేస్తాం. చిన్నపిల్లలు అలా కాదు, చెడని తెలియదు, మంచిని తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ముందున్న ప్రజలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళకి మనకి తేడా అదొకటి. మంచి చెడు అనే వివేచన జ్ఞానము వాళ్ళకి అంతగా ఉండదు, కానీ మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో మొట్టమొదటిగా ఈ లోక సంబంధమైన ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందంటే చూసే విధానాన్ని బట్టి పనిచేస్తారు. రైట్, చూసే విధానాన్ని బట్టి పనిచేస్తారు. ఏం చూస్తున్నాం ప్రతిరోజు? దేవుని ఒక వాక్యము, దేవుని ప్రశస్తమైన కుటుంబము, అవి మాత్రమే కాక ప్రతిదినం మనం ఉద్యోగంలో వెళ్ళేవారు కావచ్చు, వ్యాపారంలో వెళ్ళేవారు కావచ్చు, ఏం చూస్తున్నాం? వీళ్ళందరూ కూడా సహజంగా చూసేది చూసి దాన్ని ఎక్కువగా మనస్సులో లోపలికి పంపించకుండా ఉండగలుగుతారు. కానీ ఎక్కువ చెడు చూసేది ఎవరంటే ఏ పనిపాటు లేకుండా ఉంటారు చూసావా, వాళ్ళు ఎక్కువ చెడును చూస్తారు. ఎక్కువ చెడును చూసి దాన్ని ఆ మనస్సులో, ఆత్మలో, శరీరంలో అపవిత్రపరచుకునేలాగా దాన్ని స్వీకరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు ఒకరు ఈ విధంగా ఫైట్ చేస్తున్నారు సినిమాలో ఒక విధంగా ఫైట్ చేస్తే వీనికి అదే పిక్చర్ వీని మనసులో వచ్చేస్తుంది. ఆ విధంగానే ఫైట్ చేయాలనే ఆశ వీనికి పుడుతుంది. రైట్, లేకపోతే స్త్రీలు ఆ హీరోనో లేకపోతే అక్కడున్న ఇంకొక స్త్రీయో ఆమె ఏ విధంగా అలంకరించబడిందో ఆ విధమైన అలంకరణనే స్త్రీలకు ఉండాలనే ఆశ పుట్టాలి. సో అలంకరించబడిన తర్వాత నేను నాలాగా ఉన్నాను అనకుండా నేను ఫలానా హీరోనిలాగా ఉన్నానా అనే ఆలోచనలోకి వచ్చేస్తా. అంటే ఎవరిని పొసెస్ అవుతున్నావు స్లోగా, నువ్వు ఉండకుండా నీలో ఎవరిని స్వాగతిస్తున్నావు? ఫలానా వ్యక్తులు, ఫలానా ఆత్మలు, ఫలానా లోక సంబంధమైన ప్రభావము మెల్లిగా మనం అలంకరించబడిన తర్వాత వాళ్ళలాగా ఉన్నామా, ఈ హీరోనిలాగా ఉన్నామా? బాయ్స్ అయితే ఈ హీరోలాగా ఉన్నానా, ఆ హీరోలా అంటే స్లోగా పాయిజన్ ఏమవుతుంది మన మైండ్లో ఎక్కుతా. ఎప్పుడైతే మన మైండ్లోకి వచ్చిందో యు ఆర్ అన్హోలీ, యు ఆర్ అన్క్లీన్. రైట్, అపవిత్ర ఆత్మ అని అంటారు. ఎలా వస్తుంది అపవిత్ర ఆత్మ? దురాత్మ వేరు, అపవిత్ర ఆత్మ వేరు. ఈ అపవిత్ర ఆత్మ ఎలా వస్తుందంటే ఈ లోక ప్రభావం నుంచే మెల్లిగా స్టార్ట్ అవుతాను. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ తల్లి గర్భములో దేవుడు నిర్మించి ఏర్పాటు చేసుకొని నిన్ను జన్మింపచేస్తే నీకు ఒక ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు. నీ ద్వారా ప్రజలు మార్చబడాలా, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి, నువ్వు సరి అయిన దేవుని క్రియలను చేయాలా. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోక సంబంధమైన ప్రభావాన్ని చూస్తూ వాళ్ళలాగా మనం ఉన్నామా, వీళ్ళలాగా మనం ఉన్నామా, ఈ హీరోలాగా మనం ఉన్నామా, ఈ హీరోనిలాగా మనం తయారయ్యామా, ఆమెలాగానే మనం శారీ కట్టుకున్నామా అనే ఆలోచనలో ఎప్పుడైతే వెళ్ళామో యు ఆర్ ఫినిష్డ్. ఏమైపోయినామంటే ఆ టైంలో అపవిత్రపరచబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? సో మంచి దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే దర్శనం, నీకు దేవుడిచ్చిన అందము, దేవుడిచ్చిన బ్యూటీ ఏదైతే ఉందో అది దేవుని మహిమపరచటానికి దేవుడు నీకు ఇచ్చాడండి. దేవుడు తన దూతలకు వెలుగునిచ్చాడంట. ఆ వెలుగుతో దూతలు ఏం చేయాలా? దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాలి. ఆ వెలుగు ద్వారా ప్రజలకి సహాయం చేయాలా? అదే వెలుగుతో దేవుణ్ణి మహిమపరచాలి. వెలుగు దూతలకి బ్యూటీ ఇస్తారు. ఇఫ్ ద లైట్ ఈస్ వెరీ డిమ్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఏంజల్స్ ఆర్ వెరీ లో. లూసిఫర్ అతిపెద్ద సాతానికే సాతాన్ ఎలా పడిపోయాడండి? దేనిని బట్టి పడిపోయాడు? అతనికి ఏం ఉండడం వల్ల పడిపోయాడు? అందం. ఏముండడం వల్ల చెప్పాలా? అందం. ఆ అందము అతనికి ఉందని తెలియక అప్పటి వరకు పడలే. ఎప్పుడైతే దేవుడు ప్రకాశవనమైన ఆ వెలుగులో తన అందాన్ని చూసుకున్నాడో నేను ఇంత అందంగా ఉన్నానా అనేటట్టుగా పడ్డాడు. అంటే దేవుడిచ్చిన ప్రతి ప్రశస్తమైన స్కిల్స్, ప్రశస్తమైన బ్యూటీ, ప్రశస్తమైన శక్తి అదంతా ఎవరి కోసం అని అంటే యేసుక్రీస్తు మహిమ కోసము నీకు అవన్నీ నియమించబడ్డాయంటండి. హల్లెలూయా,
హల్లెలూయా. కానీ ఎందుకు అపవిత్రపరచబడుతున్నాం? లోక ప్రభావం మన మీద పడటం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకటి చేయడం వల్ల మనం అదే చేయాలనే ఆశతో అపవిత్రత ఆ విధంగా వస్తుంది. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో ఫోటోలు ఎలా దిగాలి, వీడియోలు ఎలా చేయాలి, ప్రతిదీ ఇట్స్ అన్ ఎవ్రీథింగ్, ఇట్స్ అన్ ఆర్డర్ అండ్ ద ప్రోటోకాల్. సో దేవుడు ఈ జనరేషన్లో మిమ్మల్ని నియమించాడంటే ఈ జనరేషన్ని సెట్ రైట్ చేయమని. అలా అని ఈ జనరేషన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ విధంగానే మనం చేస్తామనంటే యు ఆర్ ఫినిష్డ్. మీరు అపవిత్రపరచబడ్డారు. హల్లెలూయా. ఈ జనరేషన్ లేకపోతే ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని పాటించాలా, లోకాన్ని మార్చాలా? గట్టి చెప్పాలి. మార్చాలి అంటే నీలో శక్తి ఉండాలా లేదా? ఉండాలి, ఉంది. ఈ సంఘములో 100% యూ హ్యావ్ ఎనఫ్ పవర్. దేవుడు ఈ సంఘంలో సమృద్ధిగా శక్తిని నీకు కలగజేశాడండి. యూ హ్యావ్ దట్ పవర్. హల్లెలూయా. మనస్సు మనకు కావాలి, ఆ గుణశీలత మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో దేవుడు నీకు సరి అయిన శరీరాన్ని, సరి అయిన మనస్సును, సరి అయిన ఆత్మను దేవుడిని కలగజేశాడు. దాన్ని బట్టి గర్వించకుండా దేవుని మహిమపరచాలి. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, ప్రతి అవయం నీకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. అవునా కాదా? దాంతో ఏం చేయాలి మనం? దేవుని మహిమపరుస్తూ నువ్వు ఏ పని అయితే నీ కుటుంబం కోసము దేవుని కోసం చేయాలని ప్రణాళిక ఉందో ఆ పని సక్రమంగా చేసినప్పుడే యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడటానికి వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ సూచిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం మనలాగా ఉండటం నీకు ఇష్టం లేదా? నువ్వు నీలాగా ఉండటం నీకు ఇష్టమా? ఎవరికి ఇష్టం చెప్పండి? నువ్వు నీలాగా ఉండటం ఇష్టమా? నువ్వు పక్కవారిలాగా ఉండటం ఇష్టమా? నువ్వు నీలాగా ఉండటం ఇష్టమైతే నువ్వు నీలాగనే ఫోటో దిగండి, నువ్వు నీలాగనే వీడియో చేయండి, నువ్వు నీలాగనే ప్రజలకు వాక్యాన్ని ప్రకటించండి, నువ్వు నీలాగనే దేవుని సువార్తను ప్రకటించండి, నువ్వు నీలాగనే యేసుక్రీస్తు పాటలు పాడండి. నేను ఆ దైవజనులాగా పాటలు పాడాలనుకుంటే యు ఆర్ అన్క్లీన్ ఇన్ ద స్పిరిట్, యు ఆర్ అన్క్లీన్ ఇన్ యువర్ మైండ్. హల్లెలూయా. ఈవెన్ నాలాగా కూడా మీరు వాక్యం చెప్పకండి. అర్థమవుతుందా? నేను ప్రాఫిట్ లాగానే వాక్యం నో. దేవుడు నీ పట్ల ఏదైతే ప్రణాళిక పెట్టాడో ఆ విధమైన వాక్యాన్ని మీరు ప్రజలకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి సన్నగా ఉండడం వల్ల ఈ బుగ్గలు లోపలికి వెళ్ళిపోతాయి. అవునా? బాగా లోపలికి వెళ్ళిపోయి ముఖం వికారం అయిపోతుంది. అందుకే ఫోటో దిగుతాప్పుడు ఎలా దిగుతారు చెప్పండి? ఫోటో దిగుతాప్పుడు ఎలా దిగుతారు? ఈ బుగ్గలు ఇట్లా పెట్టి దిగుతారు. అంటే ఎందుకు? అందంగా కనిపించడానికి. రైట్? అందంగా అంటే దట్స్ ద ప్రూఫ్. నీకేం లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఫినిష్. సో నీకు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే. దేవుడు నిన్ను అలాగా పుట్టించినాడంటే దెర్ ఈజ్ ఏ కాలింగ్ అపాన్ యూ. దాన్ని వేరేలాగా మీరు అతిక్రమించకండి. హల్లెలూయా, హల్లెలూయా. కనీసము స్టేజ్ దిగితే లూసిఫర్ లాగానే ఉండండి. దానంతటా అది రైట్, నాకు దేవుడి గర్వం ఈ అందం ఇచ్చాడని అది అనుకుంది. కానీ మనము ఈ అందం నాకొద్దు, ఆలలాగుండా. ఇది లూసిఫర్ అలా అనుకోలేదండి. నాలాగా నేను ఉన్నానని గర్వించింది. కనీసం ఆ డౌన్లో కన్నా వచ్చి ఆలోచన చేయండి. హల్లెలూయా. సో ఐ కమాండ్ ఎవ్రీవన్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ రెండోది వచ్చేసి వినటం. దిస్ ఎసెన్సెస్ ఆఫ్ ద ఫ్లెష్. ఒకటోది వచ్చేసి చూసే విధానాన్ని బట్టి మనం అపవిత్రపరచబడుతూ ఉంటాం. రెండోది వచ్చేసి వినేదాన్ని బట్టి మనం అపవిత్రపరచబడతాం. ఏం విన్నందుకు మనం అపవిత్రపరచబడుతున్నాం? ఎలాంటి విషయాలను మనం విన్నందుకు? వాట్ యూ హియర్, ఇఫ్ దెర్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, డోంట్ బిలీవ్ ఇట్ అండ్ డోంట్ రిసీవ్ ఇట్. నువ్వు ఏవైతే వింటున్నావో దాని విషయంలో సాక్ష్యము లేకపోతే దాన్ని నమ్మకండి, అది నీలో తీసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన ఏమొస్తుందండి చెప్పండి? దేవుని వాక్యం వింటే వాక్యము ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. ప్రజల మాటలు నువ్వు విన్నా కూడా నీకు విశ్వాసమే వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? లోకపు సమాచారాన్ని ఎప్పుడైతే వింటావో లోకపు మీద నీకు ఫెయిత్ కలుగుతుంది.
ఎందుకంటే వాక్యం క్లియర్గా ఉంది, వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఏది వింటావో ఆ విశ్వాసమే నీకు వస్తుంది. అందుకే కింద కామా పెట్టి ఏమంటున్నాడు, దేని వలన వినాలంట, వినుట వలన నీకు విశ్వాసము కలుగును. నెక్స్ట్ క్రీస్తుని గురించి. అందుకే వినుట వలన నీకు విశ్వాసము కలుగును అనేది ప్రతి దాంట్లో పనిచేస్తుంది. కానీ మనం ఏం వినాలని అక్కడ కండిషన్ అప్లై చేయబడింది, క్రీస్తు మాట, క్రీస్తు వాక్యం వినడం వల్లనే మనకు ఆ విశ్వాసం కావాలి. ఈరోజు మన విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఏం వినడం వల్ల నీకు నమ్మకం ఉంది, ఏం వినడం వల్ల నీకు విశ్వాసం అనేది దేవుని పైన ఉంది. ఈరోజు లోకం పైన మనకు విశ్వాసం ఉంది, ఎందుకంటే వాళ్ళ మాటలు మనం వింటున్నాం, స్వీకరిస్తున్నాం, దాన్ని నమ్ముతున్నాం. కనుక మన విశ్వాసం అంతా లోకం మీద ఆధారం చేయబడి ఉంది. కనుక ఒకవేళ అలా చేయబడితే మన ఆత్మ, మనస్సు, శరీరం ఏమవుతుందంట, అపవిత్రపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కళల్లో ఎంతమందికి సినిమా హీరోయిన్లు వచ్చారు? ఎవరు అబద్ధాలు ఆడుతూ? ఒకప్పుడు ఎప్పుడైనా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్న 90% ప్రజలకు వస్తాం, వచ్చి నువ్వు వాళ్ళకి ప్రేయర్ చేసినట్టు. కొంతమందికి ఏమో వాళ్ళు మిమ్మల్ని గనపరుస్తున్నట్టు, పెద్ద పెద్ద హీరోలు వచ్చి, డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని గనపరుస్తున్నట్టు. గనపరిచేంత సీన్ పక్కన పెడితే అవసరము లేదని నేను చెప్తున్నాను. వి డోంట్ నీడ్ హానర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద పీపుల్, వి నీడ్ హానర్ ఫ్రమ్ గాడ్. దేవుడే నిన్ను గనపరచాలి అనే విశ్వాసము, శక్తి నీకుంటే ఎవడెవడు వచ్చి మిమ్మల్ని గనపరచడు. నీ కలలో దేవుని దూతలు వచ్చి మిమ్మల్ని గనపరుస్తాయి. ఏంజల్స్ విల్ హానర్ యూ ఇఫ్ యూ బిలీవ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ కళలు వస్తాయి? అబ్బా వాళ్ళు అంతా చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుండు, నేను కూడా అలా అవుతే బాగుంటుంది. ఒక్క చిన్న ఆలోచన వాళ్ళ ఆత్మతో సంబంధం పెట్టుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళ ప్రొఫెషనలిజమ్స్తో సంబంధం పెట్టుకోవడం వల్ల యు ఆర్ మేకింగ్ అన్హోలీ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ అపవిత్రపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో లోక సంబంధమైన వాటి విషయంలో ఏవైతే మనం చూస్తున్నామో దాన్ని బట్టి అపవిత్రపరచబడుతూ ఉంటాం. ఒక సినిమా రంగంలో మాత్రమే కాదు, అనేకంగా ఉన్నాయంట చూసేటి. అవి చూసి మనం అపవిత్రపరచబడుతున్నాం. ఈరోజు దేవుని వాక్యం మీ అందరికీ ప్రశస్తమైనదిగా నిర్ణయించబడింది కనుక ఈ వాక్యాన్ని అంగీకరించండి. తర్వాత వినడం వల్ల మనం ఏమవుతూ ఉంటాం, అపవిత్రపరచబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఏం వినడం వల్ల మనం అపవిత్రపరచబడుతూ ఉంటాం? డోంట్ లిసన్ ద వాయిస్ ఫ్రమ్ వన్ పర్సన్ టూ లాంగ్, ఇట్ గివ్స్ యూ అన్క్లీన్ ఈవెన్ దో దే ఆర్ గుడ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. నేను క్లియర్గా చెప్తాను, ఒక మనుషుని స్వరము ఎక్కువగా వినకండి అంటే ఎక్కువగా అతనితో సాంగత్యము, సంభాషణ ఎక్కువగా చేయకండి గంటల తరబడి. బికాస్ ఏమవుతామంటే ఆ సంభాషణలో సైటన్ ఖచ్చితంగా ఉంటారు. బికాస్ గాడ్ ఆల్వేస్ స్పీక్స్ టు యూ త్రూ ద మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాయిస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వన్ వర్డ్. దేవుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు, సంభాషణ ద్వారా మాట్లాడాడు. వాక్కు ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తాడు. సో కొంతమంది ఆత్మలు, కొంతమంది చీకటి శక్తులు, కొంతమంది మంత్రికుల ఆత్మలు, కొంతమంది మన చుట్టాల ఆత్మలు ఎప్పుడు మన కళలోకి వస్తూ ఉంటాయి. మన కళల్లో చుట్టాలు వస్తూ ఉంటారు, మన కళల్లో బంధువులు వస్తూ ఉంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకంటే చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి మనం అపవిత్రమైన కళల్లో కంటూ మన శరీరాన్ని, ఆత్మ, ప్రాణాన్ని, మనస్సును అపవిత్రపరచుకుంటూ ఉన్నామంట. సో మనం చూసే దాన్ని బట్టి మాత్రమే కాక వినేదాన్ని బట్టి కూడా అపవిత్రపరచబడుతున్నాం. కనుక ఏం వింటున్నావు, దాన్ని ఒకవేళ వింటే స్వీకరిస్తావా లేదా అనేది మనస్సు నీకుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం అయిపోయిన తర్వాత ఏ స్వరాన్ని యేసు ప్రభు వింటున్నాడు? ఉపవాసం అయిపోయిన తర్వాత దేవుని స్వరాన్నే వింటున్నాడు యేసు ప్రభు. ఏ స్వరాన్ని వింటున్నాడు? సైతాన్. ఎంత పరిశుద్ధంగా ఉన్నా కానీ సైతాన్ మీతో మాట్లాడతాడు. ఎంత శక్తితో ఉన్నా కానీ సైతాన్ మీతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? ఎవలా? సైతాన్ మాట్లాడుతుంది, యేసు ప్రభు వింటున్నాడు. కానీ దాన్ని అంగీకరించాడా? లేదు.
నీ సహోదరుడు మంచివాడు కాదు అని ప్రజలు అంటున్నప్పుడు అది వింటాం, కానీ స్వీకరించకండి. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద స్పిరిట్ విల్ ఎంటర్ ఇన్ టు యూ. దేవుని ఒక ప్రశస్తమైన వాక్యము లేకపోతే సాతాని యొక్క వాక్యము ఏదైతే తయారు చేయబడిందో అది నీ కళల్లో నీకు కనిపిస్తూ వస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? సో మీ యొక్క మనస్సుకి ఇన్స్పిరేషన్, ప్రేరేపణ సరి అయినదిగా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఒకటి చూసేదాన్ని బట్టి, రెండోది వినేదాన్ని బట్టి, మూడోది మాట్లాడేదాన్ని బట్టి అపవిత్రపరచబడతాం. మూడోది ఏంటండి? చెప్పండి. మాట్లాడేదాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏదైతే మనము లోపలికి తీసుకుంటామో దానిని బట్టి అపవిత్రపరచబడము, కానీ మనలో నుంచి బయటికి వచ్చే దాన్ని బట్టి మనము అపవిత్రపరచబడతామని యేసు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు కడుక్కొనకుండా వాళ్ళు భోజనం చేస్తారు. శిష్యులు, యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి, మీరు ఏం నేర్పిస్తున్నారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం మన ధర్మశాస్త్ర నియమం కాదు, వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు అపవిత్రులు అని అన్నప్పుడు ఒకే మాట అంటాడు. సో వాళ్ళు ఏదైతే చేతులు కడుక్కోకుండా వాళ్ళు భుజిస్తున్నారో అది లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళు అపవిత్రపరచబడట్లేదు, కానీ అది బయటికి రావడం వల్ల అపవిత్రపరచబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏవైతే చెడు మాటలు మనం వింటున్నామో అపవిత్రపరచబడం, కానీ మనం అది పలుకుతే అపవిత్రపరచబడతాం. ఎంతమందికి అర్థమైంది? సో పొద్దున లేచేసరికి ఈ ఊర్లలో ఏముంటాయి? పంచాయతీలు అన్నీ పనికిరాని మాటలే. ఆ అక్క, ఈ అక్క, ఆ ఇంటక్క, ఈ ఇంటక్క, అంతా పెద్ద పంచాయతీలే. మీ ఊర్లలో అవుతాయో లేదో నాకే తెలియదు. అవుతాయా? అవన్నీ మనం అబ్బా వినకుండా ఉండేటట్టుగా చేయి ప్రభు. అవసరం లేదు, నువ్వు ఏం అపవిత్రపరచబడవు. ఆ మాటలు ఎన్ని విన్నా నీకేం కాదు, కానీ అదే మాట నువ్వు అంటే నీ నోటి నుంచి నువ్వేమవుతావు? అపవిత్రపరచబడతావు. అందరికి అర్థమవుతుందా? సైతాన్ నీ దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు అలా మాట్లాడతారు, దాన్ని స్వీకరించకండి. ఎన్నో మాటలు మాట్లాడతారు, అది విని విడిచిపెట్టండి. దేవుని వాక్యం విని స్వీకరించండి, సైతాన్ వాక్యం విని విడిచిపెట్టేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మంచిది కాదంట చెప్తారు నీ దగ్గరికి వచ్చి. వింటూ ఉంటాం, చెవులు మూసుకోలేం కదా, మూసుకున్నా వినిపిస్తా. దానిని బట్టి నువ్వు అపవిత్రపరచబడవు. దేని బట్టి అపవిత్రపరచబడతావు? నువ్వు అదే చోటకెళ్ళి ఈమెకు మంచిది కాదని నువ్వు కూడా అంటే నువ్వు అపవిత్రపరచబడతావు. అంటే నీలో నుంచి బయటికి వచ్చే దాన్ని బట్టే నువ్వు అపవిత్రపరచబడతావు, కానీ బయట నుంచి నీలోకి వచ్చే దాన్ని బట్టి నువ్వు అపవిత్రపరచబడవు. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ 3 పాయింట్స్ని బట్టి, చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మ, మన మనస్సు మెల్లిమెల్లిగా అపవిత్రపరచబడిన తర్వాత లాస్ట్ ఫలం శరీరానికి అపవిత్రత కలుగుతుంది. శరీరానికి ఎప్పుడైతే అపవిత్రత కలుగుతుందో పాపము నువ్వు చేయడానికి నీకు శక్తి ఇవ్వబడుతుందంట. అప్పుడు చేసేవాడు వ్యభిచారం చేస్తాడు, పనికిరాని తాగుడు తాగుతాడు, తర్వాత పక్కవాడిని తిడతాడు, కొడతాడు, పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంతవరకు ఎలా వచ్చిందంటే ఈ 3టిని మనం స్వీకరించాము కనుక పాపంలో జీవించటానికి ఆస్కారము మనకి ఇవ్వబడుతుంది. సో పాపాన్ని జయించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో మనం స్థిరపరచబడాలి? ఈ 3 సెన్సెస్లో. ఏంటండి అది? చూడటం వల్ల, వినటం వల్ల, మాట్లాడటం వల్ల. 5 సెన్సెస్ చెప్పండి ఒకసారి. చూడటం, వినటం, మాట్లాడటం, స్మెల్ అండ్ టచ్. ఈ 5 సెన్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను, ట్రై టు అండర్స్టాండ్. చనిపోయేవారు ఎలా లేపబడతారు యేసుక్రీస్తు నామంలో అంటే, అకార్డింగ్ టు ద సైన్స్, నేను చదివాను కొన్ని సైన్స్లో 5 సెన్సెస్లో లాస్ట్ సెన్స్ ఇయర్, రైట్? వినికిడి. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చూడలేడు. చనిపోయిన తర్వాత కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాల పాటు, రైట్, ఆ వ్యక్తి చూడలేడు, ఆ వ్యక్తి స్మెల్ తీసుకోలేడు, ఆ వ్యక్తి మాట్లాడలేడు, ఆ వ్యక్తి టచ్ చేయబడినా కానీ ఫీలింగ్ రాదు, సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. బట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వాడు వినికిడి కలిగిన వాడిగా జీవిస్తాడు.
సో అందుకే ఈ 4 అన్నీ కూడా చచ్చిపోతాయి అతనితో పాటు. లాస్ట్ ఒకటి మిగులుతారు. ఏంటంటే ఇది మాత్రము జీవిస్తూ ఉంటుందంట కొద్ది నిమిషాల పాటు. అందుకే వాడు చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు నామములో నువ్వు లే అని ఆజ్ఞాపిస్తే వాడు లేపబడతాడు. బికాస్ ఆఫ్ ద ఇయర్, ద సెన్స్ ఆఫ్ ది ఇయర్. హల్లెలూయా. అందుకే హాస్పిటల్స్లో డాక్టర్స్ ఏమంటారు, అమ్మ నువ్వేమైనా మాట్లాడితే మాట్లాడమ్మా అని అంటారు. లాస్ట్ టైంలో ఉన్నాడు. ఒకవేళ మీరు ఆదరించే మాటలు మాట్లాడితే ఏం కాదురా, నువ్వు బ్రతుకుతావురా, నువ్వు బాగుపడతావురా, ఇంకా నీతో చాలా పని దేవునికి ఉంది అని లాస్ట్ స్టేజ్లో వాడు కంప్లీట్గా 90% చనిపోయాడు. ఇంకా 10% మాత్రం మిగిలి ఉన్నాడు. ఆ టైంలో డాక్టర్స్ మిమ్మల్ని అలౌ చేస్తారు. ఎందుకు డాక్టర్స్ అలౌ చేస్తాడు? మీ మాటల ద్వారా వాడు జీవం పొందుకొని ఒకవేళ బ్రతుకుతాడేమో అనే ఆశ స్టిల్ సైన్స్కు ఉంది. ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్స్ ప్రూఫ్ ఆఫ్ ద సైన్స్. అంటే చివరిగా ఏం మిగులుతుంది, ఏ సెన్స్ మిగులుతుంది? వినికిడి. హల్లెలూయా. అంటే ఇది ఎంత శక్తి కలిగినదో అర్థం చేసుకోండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద హియరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. జీవము లేని వారికి జీవం ఇచ్చడానికి దేవుని వాక్కును ఎప్పుడైతే ప్రకటిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్కును ప్రజలు వింటారో వాళ్ళు జీవాత్మ చేత వాళ్ళు మరలా జీవిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా, సెంటిమెంటల్ సినిమాలలో ఏమని చూపిస్తారు, లాస్ట్కి వీళ్ళు వచ్చి మాట్లాడితే అప్పుడు చేతి కలుపుతాడు, అప్పుడు మాట్లాడితే మళ్ళీ స్పర్శ వచ్చారు, టచ్ అనే ఆ సెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతా, మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. అంటే ఫస్ట్ వచ్చి ఏం చేస్తాడు ఆ వ్యక్తి, మాట్లాడు. ఈ పేషెంట్ ఏం చేస్తున్నాడు, వింటాడు. అది అబద్ధం కాదు, దట్స్ ట్రూత్. ఇట్స్ ఎ సైంటిఫికల్గా అది ఎవిడెన్స్తో చేయబడిన ప్రూఫ్ అది. హల్లెలూయా, హల్లెలూయా. అంత అతీత శక్తి కలిగిన మన హియరింగ్ పనికిరాని పనుల విషయంలో పనికిరాని కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం వినడం వల్ల మన ఆత్మ, మన మనసు అపవిత్రపరచబడుతుంది. తర్వాత మనము చనిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అదే పేషెంట్ ఇంకొకరు వచ్చి నువ్వు ఎట్లయినా చచ్చిపోతావు, ఇంకా వేస్ట్, డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండు అని పనికిరాని డిస్కరేజ్ మాట్లాడి ఒకవేళ ఆ వ్యక్తి విని అలాగనే నమ్మితే కనుక ఈజ్ కంప్లీట్లీ డిఫీటెడ్. ఆయన కంప్లీట్గా చనిపోతాడు. అందుకే డాక్టర్స్ అలౌ చేస్తూ ఉంటారు, మీరు వచ్చి ఏదైనా మాట్లాడండి అమ్మా, మేబీ చనిపోవచ్చు, చనిపోకముందే మీరు ఏదైనా వచ్చి మాట్లాడండి, ఏం మాట్లాడుతారో మాట్లాడండి. ఆడు కోమలోకి వెళ్ళిపోయాడు, పర్వాలేదు, కోమలోకి వెళ్ళిపోయినా హియర్ సెన్స్ అనేది స్టిల్ వర్క్ చేస్తారు. అందుకే మనం ప్రార్థన చేస్తాం, గుడ్డిగా చేయం, ఆ అండర్స్టాండింగ్తో చేస్తాం, వాడు వింటున్నాడు. అందుకే కొన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు పేషెంట్ అయినప్పటికీ నేను చెప్తా, ఫోన్ చౌకాడ పెట్టని చెప్తాను. ఎందుకు ఫోన్ చౌకాడ పెట్టమని చెప్తాను, హియరింగ్ సెన్స్ అనేది వర్క్ అవుతుంది. టచ్ చేస్తే వానికి అర్థం కాదు, వాడు మాట్లాడలేడు, వాడు చూడలేడు, వాడు స్మెల్ తీసుకోలేడు, బట్ ఒకటి మాత్రం చేయగలుగుతాడు, వినగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎన్ని అద్భుతాలు అయినాయి. ఆ ఫోన్ చెవు దగ్గర పెట్టంగానే యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా, ఏ దురాత్మ అయితే ఉందో అది వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఒకవేళ శరీర సంబంధమైన ప్రాబ్లం ఉంటే నీ శరీరంలో ఉన్న ఆ గాయం ఇప్పుడే స్వస్థపరుస్తున్నాను అని ఎప్పుడైతే మాట రిలీజ్ చేస్తానో ఇంకొక మాట రిలీజ్ చేస్తాను, నీకు స్వస్థత వచ్చింది, నీకు ఆరోగ్యం వచ్చింది, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, దేవుని కార్యం చేశాడని ఆ ప్రార్థనలు అన్నప్పుడు ఓకే నేను బ్రతుకుతానా అనే అతని మనసు దాన్ని నమ్మడం వల్ల ఆ మాటలో ఉన్న జీవాత్మ శక్తి అతనిలోకి వచ్చి సంపూర్ణంగా జీవించేలాగా చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జీవము కలిగిన మాట వినడం వల్ల మనిషి జీవాత్మగా మార్చబడితే మరణకరమైన మాట వింటే ఏమవుతాడు, మరణిస్తాడు. పాపపు కలిగిన మాటలు వింటే ఏమవుతాడు, అపవిత్రపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి మన ఆత్మ, మనస్సు, శరీరం అపవిత్రపరచబడుతుంది. కనుక ఏం సరి చేసుకోవాలి మనం, ఈ 3 సెన్సెస్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 సెన్సెస్ని సరి చేసుకోవాలి. మిగతాది ఇంకేవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం దేవుని ఆత్మ చేత అది ఈజీగా ఉంటుంది. కానీ ఈ 3 మాత్రం ఖచ్చితంగా మనం సరి చేసుకుంటేనే ఆయన దొంగ వలె మన మీదికి రాకుండా యేసుక్రీస్తు ప్రభు మనం వెలుగువారమై ఉండునట్లు ఆయనను మనల్ని జీవింపచేస్తూ వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత మనం అపవిత్రపరచబడుతున్నాం, చూసే విధానం బట్టి ఏం చూస్తున్నామో అదే చేయాలని మనం ఆశపడతాం. ఈరోజు అట్టి అపవిత్రత నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. Give claps to Jesus Christ.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమేమి చూస్తూ ఉంటాం? యంగ్స్టర్స్ పనికిరాని వీడియోస్ చూడటం వల్ల ఏమవుతూ ఉంటాం? అపవిత్రపరచబడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనికిరాని వీడియో ఎప్పుడైతే మనం చూస్తామో ఆ ఆత్మతోని మన ఆత్మ సంబంధం పెట్టుకుంటూ ఉంటాం. ఆ వీడియో చూసేసి కాముష్గా పడుకుంటామో, లేకపోతే ఆ వీడియో చూసేసి సరేలే చూసినాం అయిపోయింది అనుకుంటామేమో, కానీ దాని రిజల్ట్ ఖచ్చితంగా పనిచేస్తారు. మళ్ళీ తర్వాత కళలో ఆ పనికిరాని వీడియోలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కళలోకి వచ్చేస్తారు. మీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తారు, మీ దేవుడిచ్చిన శక్తిని దొంగిలిస్తారు, దేవుడిచ్చిన మంచి మంచి దీవెనలను దొంగిలిస్తారు, స్కిల్స్ని దొంగిలిస్తారు, సామర్థ్యాన్ని దొంగిలిస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బును దొంగిలిస్తారు, నీ దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని దొంగిలిస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? చూడటం వల్ల, కొన్ని వినటం వల్ల, కొన్ని మాట్లాడటం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాకల్లో ఎత్తబడటానికి ఈ 3 సెన్సెస్ మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు సాదృశ్యమై ఉండేలాగా మీరు చూసుకుంటారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందని? సో మీ మనస్సు పవిత్రపరచబడాలి అని అంటే చూసే విధానం బట్టే నీ మనస్సు పవిత్రంగా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలి అని అంటే చూసే విధానము, వినే విధానము, మాట్లాడే విధానము దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా ఉన్నప్పుడే అది ఖచ్చితంగా నీ హృదయం అనేది శుద్ధీకరించబడుతుంది. ఎవరు దేవుని చూస్తారంట? మాథ్యూ చాప్టర్ 5 ఏముంది అక్కడ? ఎవరు దేవుని చూస్తారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు. అంటే దేవుని చూడాలంటే ఏం కావాలి? ఇదంతా ఏమై ఉండాలి? గట్టిగా చెప్పాలి. శుద్ధి అంటే పవిత్రంగా నీ మనస్సు, నీ హృదయం ఉండాలి. ఉన్నప్పుడే దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క వెలుగును నువ్వు అనుభవించగలుగుతావని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాక్ష్యం తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్ చదువుదాం. అదే 3వ ప్రకటన గ్రంథం 5 verse 5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవ గ్రంథములో నుండి అతని పేరింత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరు వినుగాక? చెవుగలవాడు. దేవుడు చెప్పుతున్న మాట చెవుగలవాడు. మీకు అందరికి ఉన్నాయి కదా చెవులు? ఏ చెవులు? ఇట్లాంటి వాక్యాలు వినాలంటే మనస్సు సంబంధమైన చెవులు తెరిచి ఉండాలి. హల్లెలూయా. సో ఆ వాక్యం 5th verseలో ఏమంటున్నాడు? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమున తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. యేసుక్రీస్తు ప్రభు నీ పేరు తండ్రి ఎదుట ఒప్పుకోవాలంట. ఎప్పుడు? నువ్వు చనిపోయిన తర్వాత, నీ ఆత్మ ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత తండ్రి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అడుగుతాడు, ఈ వ్యక్తి ఈ భూమి మీద ఎలా జీవించాడు? అప్పుడు టకటకగా యేసుప్రభు నీ కోసం రావాలి, వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ, నా కోసం జీవించండి, దేవుడు రాజ్యాన్ని కట్టిండు అనే సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభు నీకు ఇవ్వాలి. ఆ సాక్ష్యం నీకు ఇచ్చినప్పుడే దేవుని రాజ్యములో నువ్వు స్థిరపరచబడతావు. ఒకవేళ మత్తయి 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా నేను యేసుక్రీస్తు నామములో మంచి పనులు చేశాను, యేసు నామములో వాక్యాన్ని ప్రకటించాను, యేసు నామంలో ప్రార్థించాను, యేసు నామంలో అద్భుతాలు చేశాను అన్నప్పుడు యేసు ప్రభు ఉండి నువ్వు ఎవరో నాకు తెలియదు. దేనికోసము? అక్రమము చేయువారులారా, మీరు ఎవరో నాకు తెలియదు. అంటే నువ్వు ఎవరో యేసు ప్రభుకి తెలియాలి. నువ్వు ఎవరో నీ కోసము యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వాలంటే నీ క్రియలే యేసయ్యకి సాక్ష్యాన్ని తెలియపరుస్తాయి. ఆ క్రియలో ఏ ఒక్క స్వార్థం ఉండకుండా దేవుని రాజ్యం కట్టేటట్టుగా నీ క్రియలు యేసుక్రీస్తు నామములో పనిచేయాలంట. ఆ క్రియలే దేవుని రాజ్యములో లెక్కించబడతాయని ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఈరోజు జీవ గ్రంథంలో ఎంతమంది పేర్లు ఉన్నాయి? శిష్యులు వచ్చి సంతోషిస్తారు, అయ్యా నీ నామములో దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, మేము ప్రార్థిస్తే అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. ఆ సంతోషిస్తున్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఇట్లాంటి దాంట్లో సంతోషం కాదు, మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయనే దాన్ని బట్టి మాత్రమే సంతోషపడండి.
యేసునామంలో అది చేశాను, యేసునామంలో ఇది చేశాను అనే దాంట్లో మీకు సంతోషము ఉండొద్దు. దేంట్లో సంతోషం ఉండాలా? నాకు రక్షణ యేసు ప్రభు ఇచ్చాడు, అక్కడనే సంతోషం ఉండాలి. యేసు ప్రభు నా పేరు ఆయన జీవ గ్రంథములో రాశాడు. అది ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టే ఆయన రాసుకున్నాడు కనుక దాన్ని బట్టే నాకు సంతోషం ఉంది. అంటే నేను చేసే క్రియలను బట్టి నేను సంతోషించొద్దు, కానీ యేసు ప్రభు నా విషయంలో చేసిన క్రియలను బట్టే నేను సంతోషిస్తాను. ఆ సంతోషమే లిఖితపూర్వకముగా జీవ గ్రంథములో రాయబడి ఉంటుందని ప్రకటన గ్రంథం తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం జయించు వారి వలె ఉండటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఏం జయించాలి? ఎవరు జయించిన వారి పేరు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడతారు. ఏం జయించారు వాళ్ళు? అపవిత్రతను జయించారు. అపవిత్రతను జయించడం అంటే దేని ద్వారా అపవిత్రత వస్తుంది మానవుడికి? 3 సెన్సెస్, అఫ్కోర్స్ 5 సెన్సెస్, బట్ 3 సెన్సెస్ మెయిన్లీ మనం కొన్ని హార్డ్నెస్గా మన లైఫ్లో అది ప్రత్యక్షపరచబడతాయి. అందుకే ఆ 3 మీకు బయలుపరుస్తున్నాను. సో ఒకటి వచ్చేసి ఏంటి? చూడటం వల్ల. 2 వచ్చేసి ఏం చూడకపోవడం వల్ల మీరు పరిశుద్ధపరచబడతారు. ఏం చూడటం వల్ల మీరు అపవిత్రపరచబడతారు. మీకు తెలుసు, నీకు చెప్పనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాపము కాదు కదా అని అంటే పాపంలోకి పోవటానికి అపవిత్రత నీకు సాయం చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అవిశ్వాసంలోకి నడిపిస్తుంది మెల్లిమెల్లిగా అపవిత్రత. అవిశ్వాసంలోకి నడిపించిందంటే పాపంలోకి సాధ్యమయ్యేంత వరకు పాపంలోకి వెళ్తాడు. పాపంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం వాడికి అసాధ్యం అవుతుంది. అప్పుడు వాడు పాపంలో జీవిస్తాడు. ఎప్పుడైతే పాపంలో జీవిస్తాడో వాడు జయించని వాడిగా ఉంటాడు కనుక వాని పేరు జీవ గ్రంథములో రాయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకల్లో ఎత్తబడాలి అని అంటే నీ కనులు, నీ చెవులు, నీ ఒక నాలుక, నీ ఫీలింగ్, రైట్, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములో దేవునికి సమస్తము నువ్వు ఆధారభూతుడిగా నువ్వు అప్పచెప్పాలి. అప్పచెప్పబడినట్లయితే నీ నోరు, నీ ఒక కనులు, నీ చెవులు ఏమి చేయాలో దైవ చిత్తానుసారంగా అవే చేసేలాగా పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడంటే నీకు ఆశ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఏ విషయంలో దుఃఖపడాలా? అరే నేను తప్పు చేస్తున్నాను, అనవసరంగా చేస్తున్నాను, చేయకుండా ఎట్లా చేయాలా? ఈ తప్పు అనవసరంగా నేను చేస్తున్నాను, చేయకుండా నాకు సాయం చేయదేవా, ఉపవాస ప్రార్థిస్తున్నాను. ఈ తప్పు చేయకుండా నాకు శక్తినివ్వయ్యా, ఇంకొక రోజు ఉపవాస ప్రార్థన చేస్తాం. ప్రజలకు సహాయం చేస్తున్నాం, ప్రార్థనలో ముందుకెళ్తున్నాం. ఆ విషయంలో దుఃఖపడువారు ధన్యులు. వారు ఏం చేయబడతారు? ఓదార్చబడతారు. వాళ్ళు పాపాన్ని జయించేటట్టుగా శక్తి ఇస్తాడు దేవుడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని నడిపిస్తాడు. కొంతమందికి ఏంటంటే ఈ పాపమే కాకపోతే పాస్టర్ దగ్గరికి వచ్చామనుకో, దైవజనుడి దగ్గరికి వచ్చామనుకో, మాట ఒకలాగా ఉంటుంది. నేను ఈ పాపం చేయొద్దు అనుకుంటున్నాను. అదే దైవజనుడు కొంచెం దూరం పోయాడు అనుకో, చేస్తే ఏమవుతుందంట? ఏమైనా అవుతుందా? అందరు చేస్తలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు తాగట్లేదా? వాళ్ళు మంచిగా లేదా? అందరు కళ్ళు తాగుతలేరా? అందరూ బీరు తాగట్లేదా? అందరూ కోటరు తాగుతలేరా? నేను తాగుతూనే వచ్చిందా దేవుడికి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన మధ్యలో కొంతమంది ఉన్నారు, గొర్రె చర్మం వేసుకొని ఉన్నా తోడే, వాళ్ళు పవిత్రులుగా కనిపిస్తున్నారు, కానీ నా దర్శనానికి వాళ్ళు పవిత్రులు కాదు. అంటే దేవుని ఒక సముఖమందు వాళ్ళు పవిత్రంగా చేయబడిన వారు కాదు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఆశ ఉంది, రైట్. మనస్సులో ఆశ ఉండే విధానాన్ని బట్టే మనం పవిత్రులమో కామా అనేది నిర్ణయించబడతారు. అందుకే మనం తాగుతున్నామా లేదా అనేది పక్కన పెట్టు, ఫస్ట్ ఆ మనసులో ఆశ ఉందా? చంపేసుకోండి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు తాగి ఏమన్నా నశించిపోతురా? వాళ్ళు తాగి ఏమన్నా చెడిపోతురా? నేను తాగుతూనే వచ్చిందా అని వీళ్ళు ఏం చేస్తారు? తాగుతారు. మరి నేను తాగుతూనే వచ్చిందా అన్నప్పుడు చర్చికి తీసుకొని వచ్చి తాగండి. తాగలేరు. ఎందుకు? తప్పని నీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తప్పని నీకు తెలుసు, కానీ మాట ఏం మాట్లాడతాం? వాళ్ళు తాత లేనిది నేను తాతనే వచ్చిందా? మరి తప్పని తెలిసి కూడా ఏం చేస్తున్నాం? దాన్ని చేస్తున్నాం. చేసినప్పుడే మన ఆత్మ ఏమైపోతుంటుంది? అపవిత్రపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఆ అపవిత్రత ఏదైతే సాతాను లోకము ద్వారా కల్పించాడో అదంతా యేసు రక్తము చేత తుడిచివేయబడునుగాక.
దేవుని అగ్ని చేత అవి దయించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఈ మూడింటిని సక్రమంగా విధి విధానాల ద్వారా పాటించండి. ఎవ్వను పడితే అడ్డగోలుగా తిట్టకండి. నీ నోటి ద్వారా నువ్వు అపవిత్రపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అత్తా కోడలులారా, తల్లి బిడ్డలారా ఉన్నారా ఇక్కడ? భార్య భర్తలారా, నీ మాట విత్తనంతో సమానం అంట. నువ్వు చచ్చిపోతావే అని అంటే భర్త భార్యను తిడితే భర్త చచ్చిపోతాడు. ఎందుకంటే విత్తిన వాడే ఫలానికి వస్తాడు. విత్తబడిన భూమి ఫలం కొయ్యదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఫలింపజేస్తుంది భూమి, కానీ విత్తనం వేసేవాడే ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భూమి ఆ ఫలాన్ని అనుభవించదు. ఒకవేళ భూమి ఆ విత్తనాన్ని ఫలింపజేసిన తర్వాత ఒక ఫలం అయిన తర్వాత భూమి తింటారా, విత్తనం వేసేవాడు తింటాడా? భూమి తినదు. ఇంకా అలానే ఉంటే ఆ ఫలం ఏమైపోతుంది? మురిగిపోతుంది తప్ప ఆ ఫలాన్ని మాత్రం భూమి తినదు. తినేది ఎవరు? ఎవరైతే విత్తుతారో వాడే తింటాడు. హల్లెలూయా. సో మాట అనే అక్షరం ఎప్పుడైతే విత్తుతావు నీ పిల్లలు నాశనం అవుతారు. ఎవడవుతాడు? ఎవరు విత్తారో వాళ్ళే నాశనం అవుతారు. హల్లెలూయా. ఒకవేళ పక్కవారు నీ విషయంలో విత్తితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దాని విషయంలో అపవిత్రపరచబడవు. ఎవరో ఏదో అన్నారనే ఆ మాట నీలో నెరవేర్చబడదు. హల్లెలూయా. సో వాళ్ళు విత్తుతున్నారంటే బీ హ్యాపీ దట్ యు ఆర్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు పంట పండించే భూమి లాగా నువ్వు ఉన్నావనే విషయాన్ని సంతోషంగా స్వీకరించండి. ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వెదర్ ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, అది చెడైనా మంచి అయినా నువ్వు పంటను పండించే భూమిగా నువ్వు ఉన్నావనేది ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నీలో చెడు ఎవరైతే విత్తుతారో వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు వెలుగును నిర్మించినవాడు, చీకటిని సృష్టించినవాడు. చీకటిని నిర్మించినవాడు, వెలుగుని సృష్టించినవాడు, రెండు చేసినవాడు ఆయననే. ఆయన ఎక్కడున్నాడంట? మీలో ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడిని నేనే. సో స్వస్థత అనే ఆ విలువ నీకు తెలియడం కోసం గాయపరిచేవాడిగా దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. సో వాట్ యు సో కెన్ వాట్ యు రిప్. సో ఏదైతే నువ్వు విత్తుతావో అదే నువ్వు కోసేలాగా దేవుడు ప్రతి ఒక్కరికి సరి అయిన ప్రోటోకాల్లో ఈ లోకానికి నియమించి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో దేని విషయంలో మనం సరి చేసుకుంటూ ముందుకెళ్దాం? 3 పాయింట్స్ ఏదేంటి చెప్పండి. ఈరోజు నుంచి సీరియల్స్ ఎవరైతే చూస్తున్నారో ఆఫ్ చేయండి. సీరియల్స్, సినిమాలు, ఇంకా ఇంకా రీల్స్, రైట్? ఇంకా నిజం చెప్తున్నానండి, నాకు కొంచెం బాగా స్ట్రెస్ అయ్యి నేను కనీసం ఒక రీల్ ఫన్నీగా చూద్దామన్నా దొరకలేదు. అంత పనికిరాని చెత్తనే ఉంది. ఆ కొంచెం నవ్వుకుందామన్నా కానీ దొరకట్లేవు. అవి అంత పనికిరాని చెత్త. కళ్ళు తెరిస్తే మొత్తము జజిబెల్లే కనిపిస్తుంది. జజిబేలు కనిపించడం వల్ల నాకు భయం అవుతుంది ఆ జజిబేలు చూస్తున్నప్పుడు. హల్లెలూయా. ఆ జజిబేలును మీరు కాకుండా ఉన్నట్లు దేవుడు మిమ్మల్ని కాపాడు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా అలాంటివి ఏమైతే చూస్తున్నారో అవన్నీ కూడా మీరేం చేయాలి? ఈరోజు నుండి, అది ఎప్పటి నుండో చేసేవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైతే చేయలేకపోతున్నారు అది చేసేలాగా మీకు వివేచన నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను. అలాంటివన్నీ మీ కనులు చూడకుండా ఒక నిబంధన తీసుకోండి. యోబు 31వ గ్రంథం యోబు సెలవిస్తున్నాడు కదా, నేను కన్యకను చూడకుండా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. దేవుడితో చేసుకోలేదు ఆయన నిబంధన. దేంతో చేసుకున్నాడు? ఆయన కళ్ళతో ఆయన చేసుకున్నాడంట. దట్స్ ద పవర్ అండ్ ద కమిట్మెంట్. హల్లెలూయా. అంటే నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటున్నాను, పనికిరానివి నేను చూడను. ఫినిష్డ్.
నిజంగా నీకు ఆశ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జయింపజేస్తాడు. ఆశ లేకపోతే దేవుని ఆత్మ 100% వర్క్ అవ్వదు. ఆశ ఉండాలి. ఇలాంటివి నేను చూడొద్దు, ఇలాంటివి నేను పనికిరానివి వినొద్దు అనే ఆశ నీకుంటే దేవుడు మిమ్మల్ని జయింపచేస్తాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఒక స్త్రీనో ఒక పురుషునో చెడు చూపుతో చూసినప్పుడు వాడు మనసులో ఏం చేసినట్టంట? విచారం చేసినట్టు. మనసులోనే. అంటే మనసు ఏమైపోయింది? అతనిది అపవిత్రపరచబడింది. మాథ్యూ చాప్టర్ 5 verse number 28. హల్లెలూయా, హల్లెలూయా. సో చూసే విధానం, మాట్లాడే విధానం, వినే విధానం, ఇవన్నీ కరెక్ట్గా దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ ఆత్మ శుద్ధిగా ముందుకెళ్తాదంట, నీ మనసు శుద్ధిగా ముందుకెళ్తాదంట, పవిత్రంగా ముందుకెళ్తే అప్పుడు సాతానుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేడు, సాతానుడు మిమ్మల్ని హేళన చేయలేడు, సాతానుడు మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్ళలేడు. బికాస్ యూ ఆర్ కన్ఫర్మ్డ్ బై ద హోలీ స్పిరిట్. నీ ఆశ, నీ మనసు ఏంటంటే ఇలాంటివి నేను చూడకూడదు, వినొద్దు, మాట్లాడొద్దు. వెన్ వీ డూ ఆల్ దీస్ థింగ్స్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దెన్ దేవుడే మనల్ని జీవాత్మ చేత నడిపించి ప్రతిదీ కూడా జయించే శక్తి దేవుడే మనకి కలగజేస్తాడంట. హల్లెలూయా. నేను ప్రార్థన చేయడం వల్ల నీకు రాదా శక్తి? నీకు ఆశ ఉండడం వల్ల నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో? వాళ్ళ భర్త మంచోడు కాదంట అని అన్నావు అనుకో, ఎవడు మంచోడు కాకుండా అయిపోతాడు? నీ భర్త మంచోడు కాకుండా అయిపోతాడు. హల్లెలూయా. వాని భార్య చెడ్డదంట, వాని భార్య అట్లాంటిదంట, వాని భార్య ఇట్లా. వెనకాల వీని భార్య ఏం చేస్తుందో వీనికి తెలియదు. వీడేం విత్తుతాడో వాళ్ళ భార్య అది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో వీఆర్ నాట్ హియర్ టు స్పీక్ అగైనెస్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఈరోజు ఏం నిర్ణయం తీసుకుందాం మనమందరం కూడా? బికాస్ ద టైమ్ ఈజ్ నో మోర్. యేసుక్రీస్తు రాకడికి సమయము ఆసన్నమైంది కనుక మీరు సిద్ధముగా ఉండండి. మీరు రాకల్లో ఎత్తబడకపోతే కనుక అది నా బాధ్యత కాదు, అది మీ బాధ్యతనే. హల్లెలూయా. స్వార్థాన్ని బట్టి దేవుని దగ్గరికి రాకండి, భయంతో రాకండి, నాకేదో అవుతుందని రాకండి. ప్రేమ కలిగి దేవుని దగ్గరికి రండి. అది మిమ్మల్ని రాకల్లో ఎత్తబడేలాగా చేస్తుంది. అమ్మో చర్చికి రాకపోతే నాకేమైనా అయితే, చర్చికి రాకపోతే ఏమైనా అవుతానేమో, చర్చికి రాకపోతే బస్సు వచ్చి గుద్దుతుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, మా ఆయన చచ్చిపోతాడేమో, నా భార్య చచ్చిపోతుందేమో, ఇట్లా భయాందోళన చేత చర్చికి రాకండి. నీ మనసు ఏ విధంగా ఉండి చర్చికి రావాలా? ప్రేమ కలిగి చర్చికి రావాలి. ఇప్పుడు చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి ఎందుకు వెళ్తారు? రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు వెళ్తాం ఇంటికి? మళ్ళీ తినడానికి వెళ్తాం, అఫ్కోర్స్. ఇంకా అంటే నీ అవసరత ఎక్కడుంది? మళ్ళీ మీ ఇంట్లో ఉంది ఖచ్చితంగా. అది మనం ప్రేమిస్తాం, దాన్ని ఇష్టపడతాం. ఆహారాన్ని ఇష్టపడినా ఇంటికి పోవాల్సిందే, నిద్రని ఇష్టపడినా ఇంటికి వెళ్ళాల్సిందే, బిడ్డలను ఇష్టపడినా ఇంటికి వెళ్ళాల్సిందే, రేపు చదువు నాకు కావాల్సిందన్నా ఇంటికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. వారన్నిటినీ కాపాడేది, మెయింటైన్ చేసేది దేవుని సంఘం. ఇక్కడికి రావాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే. యూ హ్యావ్ టు కమ్, గో ఇన్సైడ్ అండ్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విధమైన గొర్రెలనే దేవుడు నడిపించేవాడిగా వాళ్ళ జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దామని? బికాస్ టైం లేదు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ అస్ టు గెట్ ప్రిపేర్డ్. హల్లెలూయా. దేనికి సమయం లేదు. చెప్పాలా? రాకడికి సమయం లేదు. ఇంకా నేను సిద్ధపరచబడాలి. అది 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. నో, నేను నమ్మా. ఇట్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్. ద్వారము దగ్గరనే యేసు ప్రభు నిలిచి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఆయన రాకల్లో మీరు ఎత్తబడాలి అని అంటే వీ హ్యావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రజల విషయంలో భారము కలిగి దేవునిలో మీరు ముందుకెళ్ళండి. ఏ భారం కలిగి ఉండాలా? రక్షించబడాలా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ తీసుకొని రండి. రక్షించబడ్డ వాళ్ళని బలపరచండి. ధైర్యము చెడిన వారిని ఆదరించండి, ధైర్యపరచండి.
దస్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఆ విధమైన క్యారెక్టర్స్నే మీ అందరి దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పని నేను చేసుకుంటూ వెళ్తానన్నప్పుడు ఈయన పనిని బట్టి నేను రాకల్లో తీసుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వచ్చాం, సోమవారం నుంచి శనివారం నా పని లేదు, నేను చూసుకుంటున్నాను, నా కుటుంబం ఎదుగుతుంది, ఇంకో బిల్డింగ్ కట్టినాను, ఇంకో బిల్డింగ్ కట్టాలా, శాలరీ సరిపోవట్లేదు, ఈఎంఐలు సరిపోవట్లేదు, ఈ జాబ్ కాకుండా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఈ బిజినెస్ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎంతసేపు వాని మనసు దేని మీద ఉందండి? నేను గొప్పని కావాలి, నేను కావాలి. అలా అనుకుంటే గొప్పోడు అవుతావేమో. బట్ లాస్ట్ దినములో ఆయన బూర ఎప్పుడైతే ఊదబడుతుందో అప్పుడు నువ్వు భూమి మీద నేను గొప్పవాడిగానే మిగిలిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గొప్పవాడిగా మిగిలిపోవద్దు. దేవుని రాకల్లో ఎత్తబడాలి అని అంటే మనం చేస్తున్న పనితో పాటు దేవుని పని విషయంలో బాధ్యత కలిగిన దానివై ఉండునట్లు మీరు చూసుకోవాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా వాక్యం? అందరికి అర్థమైందా? బికాజ్ ఐసా మొన్న పోయిన వీక్లో ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం చాలా డేంజర్ వాతావరణం అని. చదువు ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు, విద్య వాళ్ళకి లేదు. రైట్? ఏమేమి చదువుకున్నారో ఒక్కొక్కరిని అడిగితే ఒకడు మొత్తమే చదివాడు, ఒకడు 5 వరకే చదువుతారు, ఒకడు 7 వరకే చదువుతారు. మంచి యవనస్తులు అంతవరకే చదివి వాళ్ళ వివాహాలు చేసుకొని వాళ్ళ 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 లైఫ్ స్టైల్ అనేది ముందుకు నడిపిస్తున్నారు. చాలా పేదరికం, రకరకాల స్థితిగతులు వాళ్ళకి ఏర్పడ్డాయి, రకరకాల అపవిత్రత, రకరకాల దుష్ట శక్తులు, బంధకాలు అనేకం ఉన్నాయి వాళ్ళ మీద. సో దేవుడు అభిషక్తుని పంపించినప్పుడే వాళ్ళకి సంపూర్ణ విడుదల వాళ్ళకి చేకూర్చబడి దేవుని వాక్యము ప్రశస్తమైనదిగా వాళ్ళ జీవితంలో మరలా దేవుని వెలుగు అనేది ప్రత్యక్షమైంది. దేవుని అభిషేకం వాళ్ళ జీవితంలో ప్రత్యక్షపరచబడి వాళ్ళకి అనేక మార్లు విడుదల దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి దాదాపు ఒక 50 వరకు దురాత్మలు వెళ్ళిపోయాయి. ఒక 50 దురాత్మలు. అన్ని దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత చూసుకోండి, ఇంకా మేము అయిపోయింది, అందరికి ప్రే చేసేసాం, దురాత్మలను వెళ్ళిపోయాయి, అందరు ఫ్రీ అయిపోయారు. ఏడ్చేవాడు నవ్వుతున్నాడు, నాకు భారము అనుకున్నవాడు భారం లేకుండా వాడు గంతులు వేశాడు, సాక్ష్యం చెప్తున్నారు. రోగం పోయింది, వ్యాధి పోయింది, నొప్పి పోయింది, బాధ వేదన పోయింది, సంతోషంతో దేవుని గానాలు చేస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, నా పరిస్థితి వేరు. ఒకేసారి 50 దురాత్మలు ఒకేసారి మీదకి వచ్చేసరికి ఇంకా ఫ్లైట్కి రెడీ అవుతున్నాం, కథం స్పాట్లో ఫీవర్, కోల్డ్, ఇంకా హెడేక్ అన్నీ ఒకటిసారి మీదకి వచ్చేసాయి. నేను ఒకటే అనుకున్నాను, సమస్తం చేసేవాడివి నువ్వు, దాని విషయంలో నా శరీరం ఒకవేళ ఇబ్బంది పరచబడినట్లయితే నో ప్రాబ్లం, బికాస్ ఎవ్రీ వన్ విచ్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ ఈజ్ విత్ అనాయింటింగ్. సో దేవుని అభిషేకంలో మీరు కూడా పాలివారై ఉన్నారు కనుక సంఘం ప్రార్థన ద్వారా మరి కుటుంబం యొక్క ఆదరణ ద్వారా మరలా నేను స్వస్థపరచబడ్డాను, నీ ముందు మేము మళ్ళా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా ఫీవర్, అసలు అయితే నేను లేవలేక ఈరోజు కూడా వస్తాను రాను అనుకున్నాను. నేను యాక్చువల్ వస్తప్పుడు కూడా చాలా స్టమక్లో పెయిన్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ ఎందుకంటే అక్కడ వాతావరణం పడలేదు ఒకటి, రెండోది వచ్చేసి వాళ్ళకి ప్రేయర్లు చేసి 300 మంది దాదాపు ఉన్నారండి. బాగేనండి, 300 మంది ఒకేసారి గుంపు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఇంకా ఆ పాస్టర్ గారు ఉండి ఏమొద్దు మీరు చేయకండి, మీరు బాగా అలసిపోయారు, వద్దు అని అంటే ఒకటే అన్న, అవసరం లేదు, లెట్ మీ డూ మై జాబ్ కంప్లీట్లీ. దేవుడు ఇక్కడికి పంపించింది 10 మందికి ప్రార్థన చేసి మిగతా వాళ్ళని విడిచిపెట్టి రావడానికి కాదు, లెట్ మీ డూ మై జాబ్ పర్ఫెక్ట్లీ. సో అందరికీ ప్రార్థన చేసి లాస్ట్ నేను చనిపోయినా పర్వాలేదు, అందరికైతే ప్రార్థన చేసి బయటికి వస్తే హల్లెలూయా. మన స్టీఫెన్ బ్రదర్ ఫోన్ పట్టుకుంటే ఛార్జింగ్ అయిపోయింది, ఆ ఫోన్ అంతా వేడైపోయింది, ఆ ఫోన్ వేడైపోయి అటు ఇటు అయిపోతుంది నా ఫోన్. అంటే ఫోన్ కూడా ఆ రెసిస్ట్ అవ్వలేకపోయింది, అంత టైం వీడియో తీస్తున్నా కొద్ది. సో దట్స్ ద కమిట్మెంట్ దట్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మీ అందరి జీవితంలో అట్టి కమిట్మెంట్ పెట్టాడు కనుక దేవుని మహిమపరచుదాం చప్పలు కొట్టి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫ్లైట్ దిగాగానే ఇంకా మన వాళ్ళు వచ్చి మరి పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 12:30 అయిందా? రైట్, 12:30. ఇంకొచ్చేసరికల్లా మంచి ఛాయ్ పెట్టి, మా లిల్లీ ఛాయ్ పెట్టించింది. దాని ద్వారా మంచి కొంచెం తృప్తిపరచబడి పడుకున్నాం. సో పడుకున్న తర్వాత ప్రశాంతమైన నిద్ర ఆ రోజు. అంటే అనుకున్నా ఇంకా సమస్తం దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుడే దాన్ని భరించువాడు, నేను కాదు. సో అనాయింటింగ్ ఏదైతే నా మీద అభిషేకం ఉందో అభిషేకమే దాని సమస్తాన్ని భరించింది. ఇంకా ఏదైతే ఫీవర్, కోల్డ్, హెడేక్ అండ్ స్టమక్ పెయిన్ అవన్నీ ఉన్నాయో ఇంకా దాని తగ్గట్టు మన వాళ్ళు ఫ్యామిలీ సరిగా ఆదరించి నడిపించి మంచి భోజనం పెట్టడం వల్ల కొంచెం శరీరం, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం స్పిరిట్కి కాలేదు, ఫ్లెష్కి అయింది. స్పిరిట్కి ప్రాబ్లం కాదు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మై స్పిరిట్ ఈస్ వాట్ యు థింక్, ఇట్ ఈస్ బియాండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో దానికన్నా ఎక్కువ నా స్పిరిట్ ఉంటా, అది నాకు తెలుసు. బట్ నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్లెషే ఇబ్బందికరంగా పనిచేస్తా, సెన్సిటివ్గా పనిచేస్తా. సో దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ అస్ టు గెట్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. సో దేవుడు నన్ను స్వస్థపరిచి మీ ముందర పెట్టిన విధానానికై నేను దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గురువారం రోజు బ్రేక్ రావాలనుకున్నాను యాక్చువల్గా కునప్పూర్కి. నేను లేవలేకపోయినా, లేస్తుంటే అవ్వట్లే, అంత ఫీవరు. ఇప్పుడు నా గొంతు కూడా మీకు అర్థం అవుతుండొచ్చు ఎలా ఉందనేది, రైట్? అంత ఫీవరు, అంత జలుబు అయిపోయి ఇంకా లేవలేకపోయాను. బట్ ఎనీహౌ గాడ్ హ్యాస్ హీల్డ్ us, గాడ్ హ్యాస్ డెలివర్డ్ us. సో నన్ను స్వస్థపరిచాడు, నన్ను విడుదలిచ్చాడనే దానికన్నా అంతమంది ప్రజలకు దేవుడు కార్యాలు చేశాడండి. దట్స్ అ వెరీ బిగ్గెస్ట్ మిరకిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క దురాత్మలు, ఒక్కొక్క చీకటి శక్తులు, అవి మొత్తం వాయిలెన్స్ని తీసుకొచ్చింది ఒకటేసారి, మొత్తం చిల్లరగా చేసేసిందండి అక్కడ. సో కొన్ని దుష్ట శక్తులు, కొన్ని దేవత శక్తులు పెట్టాను గ్రూప్లో. ఏమని పెట్టాను తెలుసా? ఆ పవర్ ఏంటో తెలుసా? ఏంది అది? గట్టి చెప్పండి. కాదు కాళీమాత అంటారు నాలుక పెడుతుంది తెలుసా? అట్లాంటి స్పిరిట్స్ వాళ్ళకు వచ్చినాయి. అంటే అంత ప్రభావం చేత వాళ్ళు ఉన్నారు. ఆ స్పిరిట్స్ ఎలగొట్టడం మొన్న అనుకున్నా, ఏంది ఇట్లాంటి ఆత్మల అంటే ఆ శక్తి చాలా డేంజర్ అండి, నాకు తెలుసు. ఎందుకంటే అది మనిషిని బలి అడుగుతుంది, మనిషి రక్తాన్ని తాగుతుంది. అది అంత శక్తులు దానికి ఉంటాయి. ఎంత శక్తులు ఉన్నా కానీ అవి ఏంటిది? వెలుగా చీకటి శక్తి అది. అందుకే వెలుగు ముందు అది నిలవలేదు. అదేంటంట, ఫస్ట్ ప్రార్థన చేసేప్పుడు ఎవరు అని అంటే నేను ఎవరో మీ యేసు ప్రభుకి తెలుసారా? నాకు దాని భాషలో మళ్ళీ తర్జుమా చేసి నాకు చెప్పి, నేను ఎవరో నీ యేసు ప్రభుకి తెలుసా? మళ్ళీ అడిగిన నువ్వెవరు అని. నేను ఎవరో నీ యేసు ప్రభుకి తెలుసా ఆయన అడిగాను. నాకు ముందే జయాలు నిలబడితే చాలా బీప్ మీద ఉంటాను నేను, అది తెలుసు. ఇట్లా కాదని దాని కడుపులో దేవుని ఒక అనాయింటింగ్ అగ్ని గట్టిగా విడుదల చేస్తా. అప్పుడు అది కడుపు కొట్టుకుంటూ అప్పుడు చెప్పింది, నేను సంథింగ్ ఫలానా, నేను ఫలానా వ్యక్తిన, నన్నేం చేయకు, నేను ఇది అని చెప్పేసి యేసు నామంలో వెళ్ళిపోని ఆజ్ఞాపించినప్పుడు అది సంపూర్ణంగా బిడ్డను విడిచి వెళ్ళిపోయిందండి. ఒక్క ఆజ్ఞను బట్టి అనేక దురాత్మలు వెళ్ళిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ బిలీవ్ దట్ స్ట్రాంగ్లీ. సంఘం దానికోసం ప్రార్థన చేసింది. ఎవరెవరైతే సంఘస్థులుగా ప్రార్థన చేశారో నేను ఒక మాట మీకు చెప్తున్నాను, అంతమందికి విడుదలలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే భారము కలిగి ప్రార్థన చేసి అయ్యా అక్కడ ప్రజల్ని రక్షించు, అక్కడ ప్రజలు రక్షించబడాలా, దురాత్మ శక్తుల నుంచి విడిపించబడాలా, వారికి స్వస్థత రావాలని ఎవరైతే భారం కలిగి ఆ ఒరిస్సా గురించి ఆ ప్రాంతంలో దానికోసం ప్రార్థన చేశారో మీటింగ్ కోసం, ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అంతమందికి విడుదల దేవుడు చేశాడు కదా. ఆ ఫలితం నాకు మాత్రమే కాదు, సంఘానికి మాత్రమే కాదు, మీ అందరికీ ఎవరైతే వాళ్ళు ప్రార్థన భారంగా చేశారో ఆ ఫలితం మీకు కూడా రాబోతుందండి, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా పిక్కలు చప్పలు కొట్టే మైపరచుదాం. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్.
హల్లెలూయా. ఇంకా ఎవరైతే అటువంటి భారాన్ని కలిగి ఉన్నారో, రక్షణలోకి రావాలి చాలామంది ప్రజలు, విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో తెలియాలి అనే ఆ భారం ఎవరికైతే ఉందో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అభిషేకం ఇచ్చి ఖచ్చితంగా నూతన ఆత్మలు మీ ద్వారా వచ్చేలాగా దేవుడు మీ చేతులని, నోటిని, చెవులను, కనులను అభిషేకించి మిమ్మల్ని స్థిరపరుస్తాడండి. ఐ ప్రొఫెసై దిస్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా ప్రేయర్ చేయండి. వేరే స్టేట్స్ కూడా వెళ్ళాల్సి ఉంది. ఈ ర్యాప్చర్ టైంలో చర్చను బలపరిచేదానికి కన్నా ప్రజల్ని బలపరిచే టైం మరి దేవుడు వాడుకోబోతున్నాడు కనుక, సో ఐ హోప్ ప్రేయర్లో ఉందాం అందరం కూడా. మీరు బలహీన పడకండి, రైట్? సంఘంలో ఉన్నవారు, అల్ఫోమేగా మినిస్ట్రీస్లో ఉన్నవారు ఎవరు కూడా బలహీన పడకండి. అందరికీ అర్థమవుతుంది కదా? ఎందుకంటే మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీరు ఉండండి వారానికి ఒక రోజు. అది ఎప్పుడో చెప్పాను మీకు. శుక్రవారం ఉంటారా, శనివారం ఉంటారా, ఆదివారం మనకు వచ్చబడి రాదు, సోమవారమా, ఇంకే వారంలో అయినా ఒక వారం ఉండండి ఫాస్టింగ్ ప్రేయర్. కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనంటే మధ్యాహ్నం 3 o'clock 4 o'clock తినండి. లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నానంటే ఆ రోజు ఏం తినకండి, జస్ట్ వాటర్ మీద ఉండి ఉపవాస ప్రార్థన చేయండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ భోజనం స్టార్ట్ చేయండి. అలా చేయండి. మెయింటైన్ అవుతే నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు దేవుని ఆత్మ తగ్గట్టుగా ప్రవర్తన కలిగినదై పనిచేస్తా. గట్టిగా తిని ఇక ప్రతిరోజు తినుకుంటూ పోతే మాత్రం ఆ తిండే పని చేస్తుంది కానీ ఆత్మ పని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి మన అందరూ స్థిరపరచును గాక.